ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అవ్వగానే చెక్ యువర్ వాట్సాప్ మెసేజ్ అని అంటుంది. సో దేనికోసము? ఇది కూడా టూ స్టెప్ వెరిఫికేషనే. సో ఇప్పటివరకు మీరు చూసిన టూ స్టెప్ వెరిఫికేషన్తో పాటుగా ఫేస్బుక్ అప్డేట్లో మనకి డైరెక్ట్గా వాట్సాప్ అని కూడా చూపిస్తుంది. యాక్చువల్గా అయితే మనం ఏం చేస్తాం, నెంబర్ని సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్కి పెట్టేస్తాం కదా. సో మనం ఎక్కువ దేన్నైతే యూజ్ చేస్తూ ఉంటామో దానికి ఆటోమేటిక్గా న్యూ డివైస్లో లాగిన్ అయినప్పుడు ఈ విధంగా మనకి చెక్ యువర్ వాట్సాప్ మెసేజ్ అని అయితే చూపిస్తుంది. కానీ ఇక తెలిసిందే కదా, మనం రికార్డ్ చేసి ప్రాబ్లమ్ని చెప్తున్నాము అని అంటే వీళ్ళ అకౌంట్ మెయిన్ ప్రాబ్లమే ఇది. సో ఫోన్ నెంబర్ అనేది వీళ్ళ దగ్గర మిస్ అయిపోయింది, తీసుకోవడానికి కూడా మళ్ళీ ఛాన్స్ అనేది లేకుండా అయిపోయింది. ఎందుకంటే దానికోసం ఐడి అని సంథింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి అది వాళ్ళ దగ్గరనైతే లేదు. ఇక న్యూ కోడ్స్ అంటారా, అది మళ్ళీ మనకు ఒకవేళ రాలేదు అని అంటే మనం సెండ్ చేయడానికి ఉంటుంది. అలా కాకుండా మనం అకౌంట్ని వేరే విధంగా రికవరీ చేసుకోవాలి అంటే నెంబర్ వర్కింగ్లో లేకపోయినా అని అంటే ట్రై అనదర్ వే క్లిక్ చేసాను అనుకోండి, ఇక్కడ మనకి బ్యాకప్ కోడ్స్ ఉంటాయి. కానీ చాలామంది అకౌంట్ ఇంపార్టెంట్ అని అన్నంత వరకే కానీ ఇక్కడ సెట్టింగ్స్ దగ్గర మనం ఏమేం సేవ్ చేసుకోవాలి, మనకి ఏ విధంగా ఏవి ఉపయోగపడతాయి, అకౌంట్ ఏదైనా ప్రాబ్లంలో ఉంటే మనకి వెంటనే రికవరీ కావాలంటే ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది చాలామంది కూడా దాన్ని తీసేసుకుంటున్నారు. అందులో మెయిన్ పాయింటే ఈ టూ స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించిన బ్యాకప్ కోడ్స్. ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు అకౌంట్ సెక్యూర్గా ఉండడమే కాకుండా మీకు అకౌంట్ ఇట్లా నెంబర్ కానీ ఈమెయిల్ కానీ ఈ అథెంటికేషన్ యాప్ కానీ ఏదైనా ప్రాబ్లంలో ఉంది అని అంటే మీరు అక్కడనే స్టాప్ అవ్వకుండా బ్యాకప్ కోడ్ సెండ్ చేసిన అనుకోండి, మీరు లాగిన్ అయిపోవచ్చు. అట్లా మనకి ఎవ్రీ టైం 10 బ్యాకప్ కోడ్స్ ఉంటాయి. 9 యూజ్ చేసిన తర్వాత రీసెంట్ న్యూ కోడ్స్ అన్నారు అనుకోండి, మళ్ళీ కొత్త కోడ్స్ మీకు వస్తాయి. వాటిని సేవ్ చేసుకున్నారనుకోండి, ఈజీగా మీకు ఇవేవి వర్కింగ్లో లేకుండా బ్యాకప్ కోడ్స్ యూజ్ చేసుకొని మీరు అకౌంట్ లాగిన్ అయిపోతూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ అది కూడా ఛాన్స్ అనేది లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రికవరీ చేసుకున్న ప్రాసెస్ ఏంటి అంటే అకౌంట్ రికవరీ అని ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది, ఇక్కడ కాదండి, ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. అకౌంట్ రికవరీ అని క్లిక్ చేసుకోగానే మనకి ఐడి సబ్మిట్ చేసే ఆప్షన్ చూపిస్తుంది. ఇది తప్ప మనకి వేరే ఆప్షన్ ఉండదు. అంటే అకౌంట్కి లింక్ అయిన వేరే ఈమెయిల్కి కానీ వేరే ఫోన్ నెంబర్కి కానీ కోడ్ వస్తే అది ఎంటర్ చేయొచ్చు, అది అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు కదా. అంటే అది మనకి లాక్ అకౌంట్లో వస్తుంది. కానీ ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ దగ్గర మాత్రము, అలాగే డిసబుల్ కానివ్వండి, ఇలాంటి వాటికి మనము ఐడి సబ్మిట్ చేయడానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి సబ్మిట్ ఏ ఫోటో ఆఫ్ ఐడి అనే దాని మీద క్లిక్ చేసుకుంటే కొన్నిసార్లు మనకి బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. చాలా మటుకి బ్రౌజర్లోనే మనకి ఐడి అనేది సబ్మిట్ చేయమంటుంది. అక్కడ ఐడి సబ్మిట్ చేసినామంటే మనకు ఒక యాక్సెస్ లింక్ అనేది వస్తే దాని మీద క్లిక్ చేసుకుంటే రికవరీ కోడ్స్ లేకపోయినా, మన నెంబర్ వర్కింగ్లో లేకపోయినా, ఇవి ఏవి లేకపోయినా కూడా మన అకౌంట్ అనేది స్పాట్లో ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయమంటుంది. సో ఇక్కడ ఇచ్చే ఈమెయిల్ ఐడి అనేది మన దగ్గర కరెక్ట్గా వర్కింగ్లో ఉండాలి. ఎందుకంటే యాక్సెస్ లింక్ అనేది ఫేస్బుక్ దీనికే పంపిస్తాయి కాబట్టి. సో కన్ఫర్మేషన్ కోసం కూడా దీనికి కోడ్ సెండ్ చేస్తామని ఇక్కడ కూడా చెప్తుంది. ఒకవేళ మనకి కోడ్ రాలేదు 5 మినిట్స్ అయినా కూడా అంటే ఇక్కడ రీసెంట్ కన్ఫర్మేషన్ కోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే కోడ్ అనేది మీకు ఒకవేళ రాలేదంటే మళ్ళీ వస్తుంది. మనం కరెక్ట్గా మన ఐడి కార్డు సబ్మిట్ చేసినాక ఈ విధంగా మనకి 48 అవర్స్ అనేది చూపించింది. కొంతమందికి 12 అవర్స్ 24 అవర్స్ ఉంటుంది. సో ఇందాక మనం వెరిఫికేషన్ సెట్ చేసుకున్న ఈమెయిల్ కనుక చెక్ చేసుకుంటే ఈ విధంగా మనకి గెట్ బ్యాక్ ఇంటూ యువర్ అకౌంట్ అని చూపిస్తుంది. ఇలా మెయిల్ వచ్చినప్పుడు మాత్రమే దాని మీద క్లిక్ చేసి అకౌంట్ అనేది లాగిన్ కావాలి. సో వేరే విధంగా ట్రాక్ యువర్ ఐడి అని వస్తే మాత్రం అక్కడ లాగిన్ అయినా బెనిఫిట్ ఉండదు, మళ్ళీ 2 స్టెప్పే అడుగుతుంది. ఇలా వచ్చింది అని అంటే మీ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. దీని మీద క్లిక్ చేయగానే ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్